ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కైతే సిట్ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కైతే సిట్ నోటీసులు ఇచ్చింది. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు విచారణకు హాజరు అవుతున్నారా? సో అలాగే ప్లేస్ కూడా డిసైడ్ చేసుకోమంది. సో ఎంతసేపట్లో ప్లేస్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? మొత్తానికి అందరూ ఊహించిన విధంగానే అందరూ ఊహించినట్లుగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తారు అనుకున్నారు సిట్. అదేవిధంగా ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఈ పరిణామాలు చూస్తే మొదటగా కేటీఆర్కి ఇచ్చారు, తర్వాత హరీష్ రావుకి ఇచ్చారు, తర్వాత అందరూ ఊహించారు ఇక కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అందరికీ వస్తాయి. కాబట్టి మొదట నెంబర్ 3 హరీష్ రావుకి వచ్చింది, తర్వాత నెంబర్ 2 కేటీఆర్కి వచ్చింది, ఇప్పుడు నెంబర్ 1 కేసీఆర్కు. ఇలా వరుస క్రమైన నోటీసులు వస్తాయనేది కూడా అందరూ ఊహించినట్లే. అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్కు అన్నీ తానై చూసుకున్నటువంటి కేసీఆర్ సమీప బంధువు, అదేవిధంగా రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం తథ్యం అనుకునే చర్చ జరుగుతున్న లోపలనే సిట్ అనుకున్న విధంగానే నోటీసులు ఇచ్చింది. అయితే కేసీఆర్ వయసురీత్యా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా వయసురీత్యా ఆయనకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. అయితే పోలీస్ స్టేషన్కు మస్ట్గా హాజరు కానవసరం లేదు విచారణకు, మీ వెసులుబాటు ఎట్లా ఉంటే అలాగే. ఒకవేళ హైదరాబాద్ ఈ యొక్క సమీపంలో ఉన్నటువంటి ఏ ప్లేసులైనా విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కు రావాలనుకుంటే కూడా ఓకే అనేది కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అయితే పూర్తిగా బగ్గుమంటున్నాయి. ఎందుకు అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలకు నోటీసులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికలకు రేపు చివరి తేదీ నామినేషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంతా కూడా గందరగోళపరచడానికి, బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెట్టడానికే ఈ రకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ అనేది ఒక బ్రాండ్, తెలంగాణ జాతిపిత అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అదేవిధంగా అసలు కేసీఆర్ను టచ్ చేసి చూస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా టచ్ చేసినట్టే అనేది కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే ఒకటే చెప్తా ఉంది, ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు, పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉంది, అక్రమాలు చేస్తూ ఉంది, అదేవిధంగా ఇచ్చిన హామీలను ఏ రకంగా కూడా నిలబెట్టుకోవట్లేదు, ఇచ్చిన హామీలపైన ఉద్యమాలు పోరాటాలు నిలదీస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా వేధిస్తున్నారు. అందులో భాగంగానే వరుసగా నోటీసులు పంపుతున్నారనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదు, అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులనే వాళ్ళని నిలదీయాలి, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీఐ ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీగా ఉన్నారు. ఆ డీజీపీ శివధర్ రెడ్డి గారిని ఇంటరాగేషన్ చేయాలి, విచారించాలనేది కూడా హరీష్ రావు గతంలో కూడా చెప్పారు, కేటీఆర్ చెప్పారు. అయితే గతంలో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని, అదేవిధంగా ఇంటెలిజెన్సీ ఐజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని వాళ్ళని విచారణ చేయాలి. కానీ మాకేం సంబంధం, మేము అసలు చెప్పలేదు, ప్రభుత్వంలో ఉండి మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలవుతున్నాయి, ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, దానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయమని ప్రభుత్వం ఆదేశించదు అనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ కూడా ఒక స్పష్టంగా చెప్తా ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా మాట్లాడారు, ఖచ్చితంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ఏ ఉంది, 2019లో ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నాడు, కేసీఆర్ ఆదేశాలతోని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. కేసీఆర్ అంటే గౌరవం, ఉద్యమ నేతగా గౌరవం ఇస్తాం, కానీ
చట్టం అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదు కాబట్టే మేము ప్రభుత్వం పరంగా నోటీసులు ఇచ్చారు, అందులో వాస్తవాలు తెలుస్తాయనేది కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ ఏమో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇదంతా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రుల మధ్య గ్యాప్ ఉంది, మంత్రుల మధ్య కూడా గ్యాప్ ఉంది. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం, మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ఇక ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి బీఆర్ఎస్ను బలహీనపరిచే కుట్ర చేయాలనే కోణంలోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇలాంటి నోటీసులు ఇచ్చినా మేము భయపడే ప్రసక్తే లేదు, విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాము, ఎక్కడ కూడా తప్పు చేయలేదనేది కూడా బీఆర్ఎస్ వర్షన్గా కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు మధ్యలో బీజేపీ, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనే అంశము పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎవరికి వాళ్ళే సమర్థించుకుంటుర్రు, ఎవరిది వాళ్ళే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓవైపు బీఆర్ఎస్ ఏమో మేము డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలని మేము ఆదేశించలేమని బీఆర్ఎస్ చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ఒకటి చెప్తా ఉంది, ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశిస్తేనే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అధికారులకు ఏం అవసరం, అధికారులు ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, ప్రభుత్వం ఆదేశించింది అనేది కూడా ఇటు కాంగ్రెస్ చెప్తా ఉంది. మరోవైపు బీజేపీ ఏమో ఈ దొండే లాగా ఉన్నాయి. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ కొట్టినట్టు చేయి తిట్టినట్టు చేయి అన్నట్టే ఉన్నది తప్ప ఎలా యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? 2 సంవత్సరాల నుంచి ఇది డైలీ సీరియల్ లాగా సాగదీత ధోరణి కనబడుతుంది, యాక్షన్ తీసుకునే విధంగా ఉండడం లేదనేది కూడా ఇటు బీజేపీ అంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా కాస్త పొలిటికల్ రంగు పొలుముకుంది. ఈ జిహెచ్ఎంసీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు ఉన్నాయి, ఇదే కూడా ప్రచార అస్త్రంగా తీసుకునే అవకాశాలు పొలిటికల్ పార్టీలు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కాస్త ఇదంతా కూడా 3 పార్టీల మధ్య ఇది వివాదం రాసుకుంది, పొలిటికల్ టర్న్ తీసుకుంది. మొత్తానికైతే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల మాత్రం బీఆర్ఎస్ బగ్గుమంటుంది, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. ఉద్యమ నేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్కు ఏ రకంగా ఇస్తారు, కేసీఆర్ను టచ్ చేసి చూస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసి చూసినట్లే అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. అంతేకాకుండా ఈ మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విచారణ ఏ ప్రాంతంలోకి కేసీఆర్ అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకొని ఒక క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.